నౌ సార్ మీ ప్రకారం ఇక్కడ మనం బాహుబలి లాంటి సినిమాల్లో రాజమౌళి గారిని చూసాం, పుష్ప రంగస్థలం లాంటి సినిమాల్లో సుకుమార్ గారిని చూసాం, RRR ఆస్కర్ విన్నింగ్ దీనిలో మన రాజమౌళి గారిని చూసాం. ఈ డైరెక్టర్స్ అందరిలో సార్ హూ డూ యూ థింక్ ఇస్ క్యారింగ్ దట్ ఆరా? అంటే వాళ్ళు రకాల్లో వాళ్ళు ఇది ఉన్నారన్న. ఇప్పుడు రాజమౌళి గారిని చూస్తున్నాం. రాజమౌళి గారు ఆయన ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్గా జోనర్ ట్రై చేస్తున్నాడు. ఎక్సెప్ట్ బాహుబలి 1 and 2 తప్ప మిగిలిందల్లా మీకు ఏ సినిమాకి ఆ సినిమాకి ఒక డిఫరెంట్. రెగ్యులర్ కమర్షియల్ అయినా కానీ మొదటి సినిమాల్లో ఏం చేసామంటే ఆయుధాలు మార్చేవాడు. తర్వాత ఈ చేంజ్ ఈగ దగ్గర నుంచి చేంజ్ దిస్ థింగ్ ప్యాటర్న్ మార్చి ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా తీయటం మొదలెట్టాడు. కొత్త కథలాగా డిఫరెంట్. కొత్త కథ కూడా కొత్తగా ఉండకపోయినా కానీ ఒక కొత్త బ్యాక్డ్రాప్ కొత్తగా ఉండటం అంతా డిఫరెంట్గా ఉంది. ఈగ తర్వాత ఇది మర్యాదరామన్ ఒక డిఫరెంట్ ఇది. ఆ తర్వాత వచ్చేటప్పటికి బాహుబలి, మగధీర, ఎక్కడికక్కడ మీకు సెపరేట్గా డిఫరెంట్గా వస్తున్నాడు ఆయన. సో రావటంతో మీకు ఆయన ఒకటి ఇదైంది. ప్లస్ ఆయనతో పాటు ఆయన కొత్తగా కనిపెట్టింది ఏంటంటే డైరెక్టర్ షుడ్ బి ఏ మార్కెటింగ్ మ్యాన్. ఇంతకుముందు మా డైరెక్షన్ వాళ్ళకి మాకు మార్కెటింగ్తో సంబంధం ఉండేది కదా. ప్రొడ్యూసర్స్ వస్తాడనే పద్ధతిలో ఉండేవాడు. రాఘవేంద్రరావు దగ్గర నుంచి మేమంతా అయిపోయేవాడు. బట్ ఈయన వచ్చేటప్పటికి హౌ టు మార్కెట్ ఎ ఫిలిం అనేది ఆయన నేర్పించాడు వాళ్ళ ఇండస్ట్రీకి. దట్ మార్కెటింగ్ స్కిల్స్ ఎంత అద్భుతంగా వెళ్ళిపోయినాయంటే వాళ్ళు భారతదేశం అంత ఇదే అయిపోయే స్టేజ్కి బాహుబలి 2 చేసింది. అందరూ బాహుబలి 2 దంగలు కొట్టేసింది అంటారు, కానీ దంగలకి ఏమీ సంబంధమే లేదు. బాహుబలిని ఇంతవరకు చేస్తే ఇప్పుడు ఈ సినిమా చేసి ఉండాలి. దంగల్లో వచ్చింది ఏంటంటే చైనాలో ఒక దాంట్లో వచ్చింది డబ్బులు. చైనా డబ్బును మనం లెక్కేసుకుని 2,000 కోట్లని కంగారు పడుతున్నాం తప్ప మనకి ఇక్కడ వచ్చింది 600 కోట్లు 700 కోట్లు. అదే అయితే ఒక లాంగ్వేజ్ అంత రావటం చాలా గొప్ప. అది 60 కోట్లకి చేసి అంత రావటం అనేది గొప్ప విషయం. దాన్ని డిస్ప్యూట్ చేయటం లేదు. అద్భుతమైన సినిమా అది. సో మన ఇండియన్ సినిమాలో ఇండియన్ డబ్బు చూసుకున్న సినిమాలు ఆ చైనాలో 2,000 కోట్లు వచ్చినా అదంతా మళ్ళీ మనకు షేర్ వచ్చేటప్పటికి చాలా తక్కువ వస్తుంది. అక్కడ 30% 20% అంత వస్తుంది. అవును. సో అవి మనం గ్రాసులు చెప్పుకొని ఊరికే కంగారు పడుతూ ఉంటాం. ఇప్పుడు బాహుబలి తర్వాత ఇది వచ్చింది. అలా అంటే మీరు అన్నది రాజమౌళి గారిది చాలా ఒక డిఫరెంట్ టెక్నిక్. ఈయన వచ్చేటప్పటికి ఈయనన్నీ లెక్కలని చేసిన సినిమాలు వదిలిపెట్టి ఈయన డిఫరెంట్గా చేసిన సినిమాలు ఈయన సిక్ట్ అయిన చూడండి మీరు. అంతకుముందు మీరు ఆర్య చేశాడు. ఆర్య డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఏదో చేశారు కొన్ని అటువంటి ఏదో లెక్కలు నాకు అర్థమే కదా. 1 ఒకటి ఎన్టీఆర్తో ఒక సినిమా ఏదో చేశాడు. కప్పులు తిప్పుతూ ఉంటాడు, ఏదో తిరుగుతూ ఉంటుంది. ఏది నాకు అర్థం కాదు. మళ్ళీ మొన్న వచ్చేటప్పటికి రంగస్థలం అద్భుతంగా తీశాడు. అద్భుతం వెనక్కి తీశాడు. అసలు ఎవరు మన తెలుగులో మనం ఊహించలేని గొప్ప సినిమా అది ఒక రకంగా చెప్పాలంటే. ఆ టైప్ ఆలోచన కమర్షియల్ అయినా కానీ ఎప్పుడైతే అంగవైకల్యం తీసుకురాగలిగాడో ఆ అంగవైకల్యం మీద సినిమా వచ్చేటప్పటికి అద్భుతంగా ఉంది. అది చాలా ఒక లైవ్లీగా ఉంది సినిమా. విలేజీ ప్యాటర్న్ అది అద్భుతంగా ఉంది ఆ సినిమా. ఈ పుష్పకి వచ్చేటప్పటికి పుష్ప వాజ్ ఏ రొటీన్ ఫిల్మ్ నాకు తెలిసినప్పుడు. పుష్ప 1, పుష్ప 2 ఈ స్మగ్లింగ్ మీద ఏదో రెప్లికా తీస్తారు ఏముంటుంది అని నేను చూడలే. యాక్చువల్గా నేను మొన్న చూసాను. ఎప్పుడైతే మీకు సెకండ్ హాఫ్లో ఆ ఫ్యామిలీ ఎలిమెంట్ వచ్చిందో, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్షిప్ మీద ఎప్పుడైతే సినిమా తీసాడో మీకు అందుకైతే అన్స్టాపబుల్ అయిపోయింది సినిమా. ఇది ఇవాళ రెవెన్యూ కనపడుతుందంటే ఫ్యామిలీ ఊరికి మా గంధపు చెక్కలు దొంగ కాదు. ఆబ్వియస్లీ అతని పెర్ఫార్మెన్స్, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, అల్లు అర్జున్తో పాటుగా రష్మిక అక్కడికి వచ్చేటప్పటికి ప్లస్ ఈ రిలేషన్షిప్ డైరెక్టర్ ప్రజెంట్ చేసిన విధానం అద్భుతం. సెకండ్ హాఫ్ ఏడిపించాడు. ఆ సినిమాలో ఏడిపించడం అయింది. అందుకని సినిమా ఆడింది, ఇప్పటికీ ఆడుతుంది, ఇంకా ఆడుతుంది. అంటే నేషనల్ అవార్డు వచ్చిందంటే సినిమా ఇట్స్ గ్రేట్ కాదు. ఇప్పుడు అదే మనం ఎప్పుడు నేషనల్ అవార్డు ఆయనకు వచ్చింది, డైరెక్టర్గా హీరోకి వచ్చింది. హీరో పెర్ఫార్మెన్స్ ఈ సినిమా కూడా అద్భుతంగా చేశాడు. మళ్ళీ నేను రెండోసారి ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. అవును కదా సార్, అంతే కదా. సో ఒకలా చూస్తే యాక్చువల్లీ ఒక కొత్త లీగ్ ఆఫ్ సినిమా వస్తుంది ఇప్పుడు. అంటే పెద్ద స్కేల్ ఒకటి,
బట్ యాక్టింగ్ ఓరియంటెడ్ స్కేల్ పెరుగుతాయి. ఇంపర్ఫెక్షన్స్ యాక్చువల్గా ఇది మామూలు సినిమా కింద లెక్క తీసుకోవాలి. ఇప్పుడు అలాంటి ఒక 100 సినిమాలు మొగుడు పిల్లలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు బాధపడే సినిమాలు 100 ఉన్నాయి. ఒకళ్ళని ఒకళ్ళు ఎన్హాన్స్ చేసుకునే క్యారెక్టర్. నా మొగుడిని అంటావా అని పెళ్ళం తిరగబడింది, నా పెళ్ళాన్ని అంటావా అని మొగుడు తిరగబడే సినిమాలు 100 ఉన్నాయి. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళ కోసం ఒకళ్ళు చేసుకుంది. బట్ ఇవాళ దీని బ్యాక్గ్రౌండ్ ఈ గంధపు చెక్కలు ఇవన్నీ తీసుకుని చేసిందో నేను కోతలరెడ్డి చెప్పానే, అలాంటి ఇలాగా ఇతను దొంగకి ఒక స్మగ్లర్కి వైఫ్ అంటే అంత ఎందుకు ఉండాలి? నేను నన్ను ఇన్సల్ట్ చేసినందుకు కదా, నా భార్య పేరు ఎత్తినది నాకు కోపం వచ్చింది, అందుకని నేను చూస్తానండి, నేను తట్టుకోలేను అంటాడు. ఎవరేం చెప్పినా ఒప్పుకుంటా, ఏమన్నా కానీ నా భార్య చెప్తే వింటానంటాడు. మరి అంత స్మగ్లర్కి ఈ సెంటిమెంట్ ఎందుకు ఉండాలి? నేను అక్కడ చెప్పానే, వైఫ్ని చెల్లి అన్న దరిద్రుడు తండ్రి కోసం జైలుకి వెళ్ళిపోయి చచ్చిపోతానంటాడు. అవును అవును. సో అది నీకు ఎప్పుడు వేరియేషన్ వచ్చేటప్పటికి నీకు తేడా వచ్చేస్తుంది. సో అక్కడ ఇక్కడ కూడా మంచి దొంగలు, మధ్యలో దొంగ రాసుకలు తీశారు మీరు. దొంగ రాసుకలు టైటిల్ ఎట్లా పెట్టారు సార్ అది? వాళ్ళ కథలో ఈయన చెప్పాడు, మన దివాకర్ బాబు గారు, ఆయన కథ కూడా ఆయన. నేను ఆ టైటిల్ ఒక్కటి చూసి మీ సినిమాలన్నింటిలో మీరే పెట్టుకుంటారు. రైటర్ ఆయన, అతను మన తమిళ ఆయన రైటర్. సో భలే ఒక లాంగ్ ఇన్నింగ్స్, 50 years ఇన్ ద ఇండస్ట్రీ. ఎవ్రీబడి అందరూ మిమ్మల్ని అంత గౌరవిస్తారు, ఇప్పటికీ ఇష్టపడతారు. కానీ మీరు కుండ బద్దలు కొట్టి మొహమ్మీ చెప్పేస్తారు అన్నీ. ఎప్పుడు మీకు శత్రువులు తయారు అవ్వలేదా? ఉన్నారు, కొంతమంది అవుతారు, కొంతమంది తిడతానే ఉంటారు, అప్పుడప్పుడు తిడతా ఉంటారు, మనం చంపేస్తా ఉన్నట్టు కూడా ఉన్నారు. ఉన్నారా? నడుస్తూ ఉంటారు. అంటే ఏ ఇష్యూలో సార్? ఏదో ఒక ఇష్యూలో వాళ్ళకి నచ్చని ఏదైనా చెప్తే కోపం వస్తుంది కదా. ఎవరు సార్? నేను దాసనారాయణరావు గారు, నేను కృష్ణ గారు భయంకరంగా పోట్లాడుకున్నాం. అవునా? ఎలా పోట్లాడుకున్నారు? ముఖాలు కూడా చూసుకునే లెవెల్లో పోట్లాడుకున్నాం. తర్వాత మేము ఇద్దరం అసలు నేను కృష్ణ గారు కానీ నేను దాసనారాయణరావు గారు అంత క్లోజ్గా మళ్ళీ ఎవరు లేరు. ఇప్పుడు ఏ విషయాల్లో వచ్చేవి గొడవలు? అంటే మాకేదో దీంట్లోనే మనం వేరే సొంత పర్సనల్ ఇష్యూస్ మాకేమైనా లేవు కదా. క్రియేటివ్ డిఫరెన్సెస్లోనే చాలా గట్టిగా మొహాలు చూసుకోకుండా అంతవరకు మాట్లాడుకోకుండా. అప్పుడు సెల్ ఫోన్ లేవు ఇవన్నీ. అంటే మీరు మరి మళ్ళీ ఎలాగా మేకప్ అలాగా మళ్ళీ ఆటోమేటిక్గా అయిపోయింది. ఆటోమేటిక్గా అంటే ఎవరిలోనూ కల్మషం లేదు. ఇప్పుడు నాకు కల్మషం ఆయన మీద, నారాయణరావు గారి మీద కానీ కృష్ణ గారి మీద కానీ కల్మషం ఉండి నేను పంతం బట్టి ఉంటే వేరే, వాళ్ళకి నా మీద అటువంటిది ఏం లేదు. ఒక క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చింది నాకు కృష్ణ గారికి, అట్లాగే దాసనారాయణ గారికి నాకు ఒక క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చింది. సో అప్పుడు యూత్లో ఉన్నాం కాబట్టి దాసనారాయణరావు గారి మీద కొంచెం చిల్లల పల్లలుగా నేనే ఆయన మాట్లాడలే పాపం. సో ఆయన పిలిచి ఒక రోజు కూర్చోబెట్టి మాట్లాడారు, సెట్ అయిపోయింది. మీరు ఫాండ్గా ఇష్టపడి వేసుకునే మీ సినిమా ఏది సార్? వేసుకుని చూసే సినిమా పోతే పోనీయా, స్వర్ణక్క? నాకు పోతే పోనీ ఒకటిను, అలజడి ఒకటి. అలజడి ఎందుకంటే అలజడి ఇట్స్ మై ఓన్. ఎక్కువ సినిమాలు డైలాగులు కూడా మేము కాలేజ్లో జరిగిన సీన్స్ ఇవన్నీ ఎక్కువగా నా కాలేజ్ డేస్ మొత్తం అంతా అది. సో ఆ సీన్లన్నీ నేను ఆ కాలేజీలో మాట్లాడిన డైలాగులే పెట్టి రాసుకున్నాం. వాడు వేరే కొత్తవి కూడా రాయలేదు అంతవరకు, కాలేజ్ సీన్స్ వరకు. సో అందుకని కొంచెం నాకు ఇష్టమైన సినిమా అది. మీరు వెస్లీలో చదివారు కదా సార్? వెస్లీ, సికింద్రాబాద్ వెస్లీలో చదివారు. మీ వివాహం ఎలా అయింది సార్? అది మా ఇంటి పక్క ఇల్లు, 2 ఇళ్ళు అవతల ఉండేవారు ఇల్లు. సో మీరు చూసి ఇష్టపడ్డారు అయితే, అంతేగా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజే. అదే మరి ఇందాక ఏమన్నారు, ఫోటోలు కూడా చూడమని చెప్పారు సార్ మీరు. అది వచ్చింది అది. సో మీ పిల్లలు ఎవరు మీ బాటలో నడవట్లేదా? వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వద్దనుకున్నారా? మీరే డిసైడ్ చేశారా సార్ వాళ్ళకి? నేను చేయలేదు. నేను సినిమాలు చూడమంటే సినిమాలు కూడా చూడరు. చూడరా? నా సినిమాలు ఏం చూడరు, బయటికి చూస్తారని తెలియదు నాకు. చిన్నప్పుడు పెద్ద ఇష్టపడేవారు కదా, వెళ్ళేవాళ్ళు సినిమాకి తీసుకెళ్ళేవాడిని కానీ పెద్ద. సో లైఫ్ హ్యాస్ టాట్ యూ సో మచ్ సార్. అంటే వాట్ ఈస్ మీ కోర్ టేక్ అవే ఏంటి లైఫ్లో అని? టు బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్, ఫస్ట్ పాయింట్, దెన్ యూ విల్ బి వెరీ హ్యాపీ విత్ దట్. అంతే తప్ప నాకేం లేదు, నా కళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇక నా కళ్ళ ముందు ఉండి వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని మనం బాధపడిపోతాం అంటే యూ లూజ్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఐఎమ్ హ్యాపీ ఉన్నాను, బాగానే ఉంటాను కదా. బాగుంటానికి ప్రయత్నం చేయాలి. అంటే ప్రయత్నం చేయకుండా తిరగటం అనేది ఒకటోకి వచ్చింది. ముందు ప్రయత్నం చేయి, నీ పని. కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో నీ పని నువ్వు చెయ్యి, వచ్చేది ఫలితం నీ చేతిలో లేదు. ఫలితం ఒక్కోసారి ఏదైనా రావచ్చు, కరెక్ట్, అవును. ఫలితం లేకపోయి ఉండొచ్చు, బట్ నీకు కృషి అయితే ఉండాలిగా. అవును, కృషి చేస్తూనే ఉండవు. సో దట్ విల్ బి వెరీ హ్యాపీ, హెల్దీగా ఉంటావు. అల్టిమేట్ రిజల్ట్ ఈస్ నాట్ యువర్స్,
వచ్చినప్పుడు వస్తుంది. దేవుడిని నమ్ముతారా సార్ మీరు? నేను నమ్మను. మరి కృష్ణుడు దేవుడు కాదా? అంటే ఆయన చెప్పిన భగవద్గీత నమ్ముతారు మీరు? ఏదైనా నమ్ముతుంది. నమ్మటం అనేది ఏముందమ్మా దీంట్లో? ఆయన చెప్పింది ఇప్పుడు అందరూ ప్రపంచం అంతా నమ్ముతుంది కదా భగవద్గీతని. అందులో ఆయన చెప్పింది నేను చెప్తున్నాను. కానీ మీరు నేను చెప్పటం కదా, నేను ఏదో ఇదేం కాదు, అదే కదా అంటారు మన లైఫ్, జీవనసారం అంటారే, జీవనసారం అంతకంటే ఏముంది? మనం చేయాల్సింది చేయకుండా నాకు లేదు. ఇప్పుడు మనం చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు అంటారు, నాకు సినిమా ఇండస్ట్రీ నేను ఎవడు రమ్మన్నాడు? యూ చూస్ యువర్ సెల్ఫ్. మీరు ఇక్కడికి వచ్చి దీన్ని కావాలని కోరుకుని ఏదో ఇస్తారంటే నువ్వు సాధించాలి. వాళ్ళు చిరంజీవి గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళంతా సాధించి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. చాలా కష్టపడి ఉంటారు కదా సార్ ఇంత. వాళ్ళలాగా వాళ్ళు వచ్చేసింది, వాళ్ళకి అంత వచ్చింది నాకెందుకు రాలేదంటే వాళ్ళలాగా నువ్వు ఏమైనా చేసావా? నువ్వు చేయలా. నువ్వు చేసింది చేస్తే నీ పరిధికి ఎంత ఉందో అంత పరిధి నీకు వస్తానే ఉంది. నీ టాలెంట్కి సంబంధించి ఇప్పుడు నేనున్నానమ్మా, నేను సినిమాల్లో 1 వేషం వేసి ప్రకాష్ రాజ్కి అంత ఇచ్చేస్తున్నారు, ఆడిని పెట్టుకుని నన్ను ఎందుకు పెట్టుకోలేదంటే నాకు పర్సనాలిటీ ఉంది కదా. ఆయన యాక్టరు, ఇవాళ దేశాన్ని ప్రపంచంలోనే ఆయన పేరు చెప్పుకునే అంత గొప్ప యాక్టర్ అతను. అవును. అతనిలాగా నేనున్నాను, ఒడ్డు పొడుగున్నాను, డైరెక్ట్ చేశాను, 2 సినిమాలు యాక్ట్ చేశాను, ఆయన పెట్టుకుంటారు నన్ను పెట్టుకోరని ఏడిస్తే నా ఆరోగ్యం చెడుతుంది తప్ప ఏం రాదు, పోదు, నాకేం రాదు. సో దిస్ కంపారిజన్ కానీ లేదంటే అసలు మనం వేరే కానీ ఆలోచించకుండా మనం చేయాల్సింది చేసుకుంటూ పోతూనే ఉండాలి. వచ్చినప్పుడు వస్తుంది. సార్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా మీరు వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మూవీ ఆర్టిస్ట్ మెంబర్ని కూడా కాదు, అంటే కాదు, బట్ జరుగుతున్న మార్పులు పరిణామాలు, ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటే ఒక యాజ్ అ సీనియర్ ఫిల్మ్ టెక్నీషియన్? అంటే బేసిక్గా మనం అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే దాని గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడుకోవటం అవసరం లేదు. ఎందుకంటే కంటే ఒక 800 మంది మెంబర్స్ దాంట్లో 200 మంది అసలు ఉన్నారో లేరో వాళ్ళకే తెలియదు. కానీ అంత ఢిల్లీ ఎలక్షన్ లెవెల్లో చేస్తారు కదా సార్, దాని ఊరికి చేసుకుంటారు వీళ్ళు, చేస్తారు, అనవసరం, చేయాల్సిన అవసరం లేదు అది. ఈవెన్ ఛాంబర్ ఎలక్షన్ కూడా నేను మొన్న లాస్ట్ బిఫోర్ ఇయర్ ఎప్పుడు జరిగితే ఎందుకు చేస్తున్నారంటే దాన్ని పోయే కాలం వచ్చిందని తిట్టొచ్చారు, మీడియా ముందే తిట్టొచ్చాను ఆ రోజు. అంతే, మనకి ఏదో సరదాగా ఎలక్షన్ చేసుకోవాలి తప్ప దీంట్లో రూపాయి వచ్చేది లేదు ఎవరికి. ఫస్ట్ పాయింట్ మన టైం వేస్ట్. బట్ నువ్వు సర్వీస్ చేద్దామని వచ్చినప్పుడు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావు? నువ్వు చేసే సర్వీసే ఎక్కువ, సర్వీస్ చేస్తున్నావు. సర్వీస్ చేస్తానికి వచ్చి నువ్వు ₹1 కోటి ఖర్చు పెట్టి నువ్వు వస్తే నీ మోటివ్ ఏంటి? నీ మోటివ్ సర్వీస్ మోటివ్ కాదు. ఇంకా పవర్ వల్ల వచ్చేది కూడా ఏం లేదు. ఏముంటాం పవర్ వల్ల? మ్యాక్సిమం ఎప్పుడన్నా చీఫ్ మినిస్టర్ ఇంకోళ్ళు పిలిస్తే మీటింగులకు పిలిచినప్పుడు వీళ్ళు కూర్చుంటే ఏమిస్తారు అక్కడ, అటుకులను జీడిపప్పు ఇస్తారు, అంతే, ఒక కప్పు కాఫీ ఇస్తారు. దానికోసం నువ్వు తాపత్రయపడతావు ఎందుకు? అంటే ఆల్రెడీ నీకు ఆ వాల్యూ ఉంది. నిన్ను ముఖ్యమంత్రి గారు పిలిచే లెవెల్ మీరు ఉన్నారు, ఆల్రెడీ పెరిగే ఉన్నారు. ఇవాళ దానికోసం కొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఏ పిచ్చి పనులు అంత. సో అయితే అదే, బట్ వివాదాలు మాత్రం వారానికి ఒకటి వస్తుంది. జానీ మాస్టర్ ఇష్యూ, రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ, అవన్నీ ఇప్పుడు ఇంతమంది ఉన్న ఇండస్ట్రీలో ఇష్యూస్ ఉంటా ఉంటాయి. ఆ ఇష్యూని మనం సీరియస్గా తీసుకోకపోవటం అనేది మనం ఆలోచించుకోవాలి. ఏదో ఉంటాయి, ఉన్నప్పుడు దానికి పెట్టుకోవటం. సార్ మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన తగాదాలు ఏవైతున్నా మీరు ఒక అంటే టెక్నీషియన్గా, సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా మీరు సమాధానించి చెప్పారా? ఎవరికి? ఆయనతోనా? ఇది అది పర్సనల్ కదా. ఒకవేళ నేను మాట్లాడినప్పుడు నేను పబ్లిక్లో చెప్పకూడదు కదా. ఇప్పుడు నేను నిజంగా వాళ్ళ వెల్విషర్ని అయితే ఒకవేళ నేను వెళ్ళి అక్కడ ఏళ్ళు పెట్టుంటే, పెట్టానా లేదా అనేది తర్వాత సంగతి, పెట్టుంటే అక్కడ ఏం జరిగింది ఇక్కడికి వచ్చి ప్రమోషన్ కాదు, ఏం జరిగింది కాదు సార్, బట్ అసలు అంటే అది బాగా బహిరంగంగా అయిపోయింది కదా, వాళ్ళే మీడియాకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా ఉన్నారు, నేను బహిరంగంగా ఉండకూడదు. నేనని కాదు, ఎవరైనా కానీ, ఎవరు ఇంటర్ఫియర్ అయినా కానీ, ఇంటర్ఫియర్ అయిన వాళ్ళు బయటకు వచ్చి ఇట్ట జరిగిందని చెప్తే ఇక వాళ్ళు పెద్ద మనిషి ఎట్ అవుతారు వాళ్ళు. ఫస్ట్ పాయింట్ అది తప్పు. రెండోది అటువంటి జరగటం విచారకరం. అందులో మన వాళ్ళు కావాల్సిన వాళ్ళు, పిల్లలు మంచివాళ్ళు, తండ్రి మంచివాడు, ఇక రకాల ఎందుకు సమస్య వచ్చిందని నాకైతే అర్థం కాలేదు. నాతో అందరూ బాగుంటారు, 4-3 పిల్లలు బాగుంటారు, ఆయన బాగుంటారు, మోహన్ బాబు గారు బాగుంటారు, అందరూ వెరీ నైస్ పీపుల్. చాలా మర్యాదగా నాతో చాలా అంకుల్ అంటారు పిల్లలు, ఆయన తమ్ముడు అంటూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో అట్లా జరిగిందంటే నాకు నిజంగా బాధగా ఉంది. ఐ జస్ట్ రియలీ వాంటెడ్ టు గో అండ్ స్పీక్, బట్ ఏమో ఎందుకు డెలికసీస్ వాళ్ళవి మనకి ఎందుకని నేను అడగలేదు. మొత్తానికి సార్ అయితే ఇప్పుడు అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టర్మాయిల్ గోయింగ్ ఆన్ అరౌండ్ అనిపిస్తుంది సమాజం చూస్తుంటేనే.
అది అన్ని చోట్ల ఉందమ్మా. సమాజంలోని తేడా వచ్చేసింది. అది ఎందుకు వచ్చింది అంటే మార్పు ఇప్పుడు మానవత విలువలు అనేవి పోయినాయి చాలా చోట్ల. మనం విలువల గురించి మాట్లాడతాం కానీ విలువలే లేవు ఇప్పుడు. ఇంతకుముందు అనుకున్నాం శీలం అనేది విలువ, ఆత్మీయతలు, మన సంబంధాలు, మానవత సంబంధాలు విలువలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఏదో ఉంటున్నాం, అందరం కమర్షియల్ అయిపోయాం. ఆ కమర్షియల్లో ఉన్న దాంట్లో ఇవన్నీ వాల్యూస్ లేవు కదా. వాల్యూ అనేది ఉంటే కదా. కొన్నిసార్లు వాల్యూ కోసం మనం అన్ని పోగొట్టుకునే కథలు చాలా ఉన్నాయి. గౌరవం కోసం అన్ని చేయాలి అని చెప్పి, అటువంటిది ఇప్పుడు గౌరవం లేదు, తక్కువలేదు. అందుకే ఒక ఫుల్ఫిల్మెంట్ రావట్లేదు జీవితంలో కదా. ఇప్పుడు ఇందాక చెప్పిన పుష్ప కథ కానీ లేకపోతే మా కొత్త లేడి కథ కానీ అదే ఫుల్ఫిల్మెంటు. వాళ్ళ భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, తండ్రి కోసం కొడుకు అని ఇవన్నీ అదే భగవద్గీతలో కూతురు కోసం తండ్రి, తండ్రి కోసం కూతురు. ఈ మానవతా విలువలు అంటే వాటి కోసం ఎంత కమర్షియల్గా చేసినా కానీ మనం ఇవాళకి ఫీల్ అయ్యి సినిమాలు చూస్తున్నాం. బట్ దానికి వాల్యూ ఉంది. బట్ ఆ వాల్యూ మన జీవితంలో ఇవ్వలేకపోతున్నాం. సినిమాల్లో చూసి మనం సినిమా ప్రొడ్యూసర్కి డబ్బులు ఇస్తున్నాం కానీ మన జీవితంలో మన తల్లిదండ్రులకు కానీ మన భార్య పిల్లలకు కానీ మనం ఆ సుఖం అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెళ్ళకి కానీ మనం ఆ ఫీలింగ్ ఇవ్వలేకపోతున్నాం. ఆ సమాజంలో వచ్చిన మార్పులో మనలో వచ్చింది. మనం ఇన్ని మాటలు చెప్తున్న మనం మన పిల్లలతో మాట్లాడటానికి మనకు టైం లేదు, మన తల్లిదండ్రులతో మాట్లాడటానికి మనకు టైం లేదు, అక్క చెల్లెలతో మాట్లాడటానికి టైం లేదు, భార్యతో మాట్లాడటానికి టైం లేదు. ఆర్ వీ అవాయిడ్. ఒకవేళ టైం ఉన్నా కానీ ఎందుకో మనకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంది ఎవరికైనా? వెరీ ట్రూ సార్. బహుశా కొంతవరకు సినిమా ప్రభావితం చేస్తుంది ఈ విషయాలని. బహుశా అలాంటి కథలు వచ్చేసి క్లిక్ అయిపోతే ఆడియన్స్తో తప్పకుండా, ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద సినిమాలు, ఇంత మార్పులు తెచ్చిన సినిమాలు మనుషుల్లో, సమాజంలో ఉన్నాయి. చెడు ప్రభావం చూపించిన సినిమాలు కూడా కొంత ఎంతో అంతో ఉండుంటాయి. నిజం చెప్పాలంటే నేను పుష్ప 2 చూడకూడదు అనుకున్నా. ఎందుకంటే బయట చెప్పిన మాటలు అదేదో ఆ షెకావత్ మీద ఉచ్చబోస్తాడు ఇటువంటి అన్ని విని ఇటువంటి పిచ్చి సినిమాలు చూడాలా మనం ఎందుకు అని చెప్పి చూడాలి. ఎందుకో చూద్దామని మనం పెట్టుకున్న ఫస్ట్ హాఫ్లో నాకు చిరాకుగా ఉండింది. ఫస్ట్ హాఫ్ చూస్తానికి నాకు టుక్ మీ అబౌట్ 5 hours ఫస్ట్ హాఫ్ చూడటానికి. ఇంటర్వెల్లో వెళ్ళి మెల్లిగా భోంచేసి వచ్చి కూర్చున్నాం. మళ్ళీ సరే చూద్దాం వద్దా 10 నిమిషాలు ఆలోచించి పెట్టినా డోంట్ బిలీవ్ ఆ 1:20 నిమిషాలు 1:40 నిమిషాలు ఉంది ఆ సినిమా. మొత్తం కంప్లీట్ చూసి ఐ వాజ్ క్రయింగ్ యాక్చువల్గా. అంటే అక్కడ నీకు లైఫ్ ఉంది, అంతకుముందు లైఫ్ లేదు, అంతా ఏదో సినిమాలు కమర్షియల్గా ఉండేదంతా తీసాడు ఆయన. ఇక్కడ జీవితం తీశాడు. ఆ భార్యాభర్తల అనుబంధాన్ని చూస్తే నాకు అసలు పిచ్చెక్కిపోయింది. ఆ అమ్మాయి కోసం ఇతను తప్పన కానీ వేరే సీన్లో ఆ అమ్మాయి వాళ్ళని చాట్ చేసిన సీన్ కానీ, తర్వాత ఆడబిడ్డ కోసం ఇతను వెళ్ళి ఫైటింగ్ చేస్తున్నాడు. అంటే వాడు అంత పెద్ద డాన్ లాంటి వాడు వెళ్ళి లైఫ్ను పోగొట్టుకుంటున్నాడు, డబ్బును పోగొట్టుకుంటున్నాడు, ఎన్ని పోయినా పర్లేదు నాకు పిల్లలు కాపాడితే చాలనే ఫీలింగ్ తెచ్చా. అంటే మనలో కూడా ఒక ఆవేశం తీసుకురాగలిగాడు. ఖచ్చితంగా సార్. ఏసే నా కొడుకు అనే ఫీలింగ్ ఉంది ఆ సినిమా చూస్తానంటే. వదిలిపెడతావేంటారు నువ్వు అసలు అనే ఫీలింగ్ ఉండే. దీనికి తీసుకెళ్ళారంటే మనలో ప్రతి మనిషిలోనూ అంత ఎమోషన్ తీసుకురాగలిగితే బాగుంటుంది. అవును, సినిమా డబ్బులు ఇచ్చి సినిమా చూడటం కాదు, సినిమాతో పాటు మనం నేర్చుకోవాల్సింది అది. మనం అది వదిలిపెట్టేస్తాం. దాంట్లో వాడు స్మగ్లింగ్ ఎలా చేశాడు, ఎలా దొంగతనం చేశాడు, ఎవరిని చంపాడు, ఎలా చంపాడు, అల్లు అర్జున్ కత్తితో కొట్టాడా చంపాడా, ఇది ఆలోచిస్తాం. అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ రష్మిక అనే క్యారెక్టర్ని ఎంత బాగా ప్రేమించాడు, రష్మిక అనే క్యారెక్టర్ అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ని ఎంత బాగా ప్రేమించింది, అంటే నా క్యారెక్టర్స్ ఒరిజినల్ని అనేది మనం ఆలోచిస్తున్నాం. వెరీ వెరీ ట్రూ సార్. ఐ థింక్ హ్యూమన్ వాల్యూస్, రిలేషన్షిప్స్ నిలబడ్డప్పుడే టోటల్ సక్సెస్ అని చెప్పచ్చు. సినిమాకి కావచ్చు, జీవితాల్లో కావచ్చు. కానీ భరద్వాజ్ గారు మీరు మళ్ళీ వెబ్ సిరీస్ కానీ ఇంకా ఏమన్నా వెంచర్స్ కానీ క్రియేటివ్ వెంచర్స్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏమన్నా వర్క్ చేస్తారా? నేను చెప్తున్నా కదా, నేను పని చేస్తూనే ఉంటా, ఖాళీకి ఏం లేను. ఏదో ఇటు కథ రాసుకోవటం రైటమో చేస్తూ ఉంటాను. మనకి అవకాశం కూడా రావాలి కదా. అవకాశం వస్తే చేస్తానికి రెడీగానే ఉన్నాం. బట్ నేను ఇందాక చెప్పినట్టు ఐ కీప్ ఆన్ ట్రయింగ్ టు డూ సంథింగ్. అవుతుందా అవదా నాకు తెలియదు. అయినప్పుడు అవుతుందా, అవ్వకపోతే కూడా నష్టం లేదు, అయితే లాభం లేదు. బట్ you're always in the news and everybody watches your videos. మీ వీడియోస్కి చాలా మంచి స్పందన చూశాను నేను. కాబట్టి పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో అవుతున్న అంశాలు కావచ్చు సార్,
ఎప్పుడు మీరు ఏదో ఒక కొత్త విషయం చెప్తారు, లేదు పాత విషయం అయినా కొత్తగా చెప్తారని ఆశిస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం మీ దీనికోసం. సో అది సార్, చాలా ఆనెస్ట్ కాన్వర్జేషన్ సార్ ఇవాళ. ఇంత డీటెయిల్గా ఎప్పుడు మాట్లాడి నాకు తెలియదు, కానీ మీ సినిమాలో నేను నటించాననే ఒక చిన్న విషయాన్ని నేను ఇప్పుడు అందరికీ పోతే పోనీ సినిమాలో అప్లికేట్ చేసి చాలా ఎంజాయ్ చేశాను సార్ దోస్ ఫ్యూ డేస్ ఆఫ్ వర్క్. ఆ క్యారెక్టర్ కూడా నా రియల్ క్యారెక్టర్ కాబట్టి, జర్నలిస్ట్ క్యారెక్టరే కాబట్టి నాకు ఐ ఫెల్ట్ ఎట్ హోమ్. అది థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ సార్. అండ్ తప్పకుండా మీతో టచ్లో ఉంటాం. అప్పుడప్పుడు ఏమన్నా ఉపద్రవాలు వచ్చినా, సునామీలు వచ్చినా వచ్చి మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాం. సునామీ ఎందుకు వచ్చింది భరద్వాజ్ గారు? థ్యాంక్ యూ సార్, నమస్కారం. నమస్తే.